దేశంలోనే అత్యంత భారీ పెట్టుబడులు మన రాష్ట్రానికే వచ్చాయి ఈ ఏడాదిన్నరలో. అది గర్వంగా చెప్పుకోవాల్సిన అంశం. ప్రతి ఆంధ్రప్రదేశ్ యువకుడు, ప్రతి ఆంధ్రప్రదేశ్ ఓటరు కూడా గర్వంగా చెప్పుకోవచ్చు. ఎక్కడైనా సరే గడిచిన 10 ఏళ్లలో ఈ స్థాయిలో పెట్టుబడులు లేవు. చూడండి, గూగుల్ డేటా సెంటర్ 1,31,000 కోట్ల పెట్టుబడులు వైజాగ్లో. రిలయన్స్, బ్రూక్ఫీల్డ్ వీళ్ళిద్దరూ కలిపి దాదాపుగా 2,20,000 కోట్ల పెట్టుబడులు. అలాగే టీసీఎస్ క్యాంపస్, కాగ్నిజెంట్ క్యాంపస్, యాక్సెంచర్ అతిపెద్ద ఐటీ సంస్థలు రాబోతున్నాయి. అలాగే గ్రీన్ అమోనియా ప్రాజెక్టు, ఆర్సెలర్ మిత్తల్ ప్రాజెక్టు, బీపీసీఎల్ రిఫైనరీ ప్రాజెక్టు, ఇలా దేశంలో ఎక్కడా లేనటువంటి భారీ పెద్ద పెద్ద పెట్టుబడులు మన రాష్ట్రానికి వచ్చే ఈ ఏడాదిన్నరలో. ఖచ్చితంగా అది అతిపెద్ద పాజిటివ్ అంశం. సో ఇవి గ్రౌండింగ్ అయ్యేసరికి 3 ఏళ్ళు పట్టొచ్చు, 4 ఏళ్ళు పట్టొచ్చు, ఉద్యోగాలు వస్తాయి, రాష్ట్ర రూపురేఖలు మారుతాయి. అందులో మనం ఖచ్చితంగా ప్రభుత్వాన్ని అప్రిషియేట్ చేసి తీరాలి. ఈ ఏడాదిన్నరలో మనం సాధించిన ప్రగతి అని గర్వంగా చెప్పుకోవాలి. అలాగే గ్రామీణ ప్రాంతాల్లో గతంతో పోలిస్తే ఇప్పుడు అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి, చాలా స్పీడ్గా జరుగుతున్నాయి. కేంద్ర నిధులను సద్వినియోగం చేసుకోగలుగుతున్నారు. ఈ ఏడాదిన్నరలో సుమారుగా 15,000 కోట్లు ఖర్చు పెట్టారు గ్రామీణ ప్రాంతాల్లో సీసీ రోడ్లు, డ్రైన్లు, ఈ రకరకాల వర్క్స్ చేయడానికి. అవి ఆర్థిక సంఘం నిధులు కావచ్చు, ఉపాధి హామీ మెటీరియల్ కాంపోనెంట్ నిధులు కావచ్చు, శాసకీయ నిధులు కావచ్చు, రకరకాల నిధులను తీసుకొచ్చి కేంద్రంతో లైజనం చేసుకొని 1,000 కోట్లు ఖర్చు పెట్టి నియోజకవర్గాల్లో యావరేజ్గా ప్రతి నియోజకవర్గంలో 15 నుంచి 20 కోట్ల విలువైన పనులు అయితే జరిగాయి, స్టిల్ ఇప్పటికీ జరుగుతున్నాయి.